ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో తన సుదీర్ఘ దోస్తానాకి కటీఫ్ చెప్పారు. ఆ పెద్ద ఆయన నెక్స్ట్ స్టెప్ ఏంటి? జీవన్ రెడ్డి ఏ పార్టీలో చేరబోతున్నారు? ఇప్పటికే దాదాపు 40 ఏళ్లకు పైగా పలు పదవులు అనుభవించిన ఆయన పార్టీ మారడం వెనుక స్కెచ్ ఏంటి అంటే పెద్ద వ్యూహమే కనిపిస్తోంది. ఈ వయసులో పార్టీ మార్పుపై అనేక విమర్శలు వస్తున్నప్పటికీ దాని వెనుక పెద్ద ఆయన పగడ్బందీ లెక్కలతో అడుగులు వేస్తున్నారంట. తన రాజకీయ వారసురాలిగా చిన్న కొడుకు సతీమణి చరిష్మా రెడ్డిని ప్రమోట్ చేసుకోవడానికి ఆయన పావులు కదుపుతున్నారట. ఇంతకీ జీవన్ రెడ్డి ఏ పార్టీలో చేరబోతున్నారు? ఆయన కోడలు చరిష్మా రెడ్డి బ్యాక్గ్రౌండ్ ఏంటి చూద్దాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి 4 దశాబ్దాలకు పైగా పెద్ద దిక్కుగా వ్యవహరించిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల నుంచి ఓటమి, పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా పరాజయం, ఉన్న ఎమ్మెల్సీ పదవి రెన్యువల్ కాకపోవటం, అధికారంలోకొచ్చిన పార్టీ పరంగా ఎలాంటి ప్రాధాన్యత లభించకపోవడంతో ఆయన అసంతృప్తిగానే కనిపించారు. అది చాలదన్నట్లు జగిత్యాలలో బీఆర్ఎస్ నుంచి తనను 2 సార్లు ఓడించిన డాక్టర్ సంజయ్ కుమార్ ని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంతో ఆయన అసంతృప్తి ఓపెన్ అయిపోయింది. పార్టీ ఫిరాయింపులపై ప్రతిపక్షాల కంటే ఎక్కువగానే కాంగ్రెస్ పార్టీ విధి విధానాలపై జీవన్ రెడ్డి విరుచుకుపడ్డారు. జాతీయ నాయకత్వాన్ని మెచ్చుకుంటూనే రాష్ట్ర కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు. ఓవైపు రాహుల్ గాంధీ రాజ్యాంగం చేతిలో పట్టుకుని పోరాటాలు చేస్తుంటే తెలంగాణలో మాత్రం నేతలు పార్టీ విధి విధానాలకు తూట్లు పొడుస్తున్నారని విరుచుకుపడ్డారు. ఎంతకాలం ఈ అవమానాలు, ఎంతకాలం ఈ మానసిక క్షోభ? అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవడు ఎదగద్దు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవడు ఎదగద్దు. నీ చెప్పు చేతుల్లో ఉండేటోడు, నీ దయా దాక్షిణ్యాలకు లొంగేటోడు, నీ అడుగులకు మడుగులు ఎత్తటోడు, వాడు మాత్రమే కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలి. నిన్ను ఎదిరించేటోడు, రాహుల్ గాంధీ ఆలోచనకు అనుగుణంగా నడిచేటోడు, ఎవరిని అడగదొక్కుతున్నావే? రాహుల్ గాంధీ గారి ఆలోచనకు అనుగుణంగా నడిచేటోడిని అడగదొక్కుతున్నావు అంటూ నేను. ఇక సంజయ్ కుమార్ కాంగ్రెస్ లోకి వచ్చాక పార్టీలో తన ప్రయారిటీ తగ్గటం, 40 ఇయర్స్ ఇండస్ట్రీ అయినా తనను పట్టించుకోకపోవడంతో జీవన్ రెడ్డి అలకలు చురకలు మొదలుపెట్టి చివరికి తీవ్ర విమర్శలు చేస్తూ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. అయితే ఏ పార్టీలో చేరతారన్న విషయంలో ఆయన ఇంకా మౌనం వీడటం లేదు. కాంగ్రెస్ పార్టీతో అనుబంధం తెంపుకుని తన నివాసంలో కాంగ్రెస్ పార్టీ ఆనవాళ్లు లేకుండా తీసేసిన జీవన్ రెడ్డి ఉగాది, శ్రీరామ నవములకి ఫ్లెక్సీలను కేవలం తన ఫోటోతోనే ఏర్పాటు చేయించారు. టీడీపీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి 1983లో తొలిసారి జగిత్యాల ఎమ్మెల్యేగా గెలిచిన జీవన్ రెడ్డి అన్న ఎన్టీఆర్ వెన్నుపోటు ఎపిసోడ్లో నాదెండ్ల భాస్కర్ రావుకి జైకొట్టి ఆయన కేబినెట్ లో నెల రోజుల మంత్రిగా పనిచేశారు. తరువాత కాంగ్రెస్ పార్టీలో 4 దశాబ్దాలుగా కొనసాగి ఎన్ని పదవులు అనుభవించినా ఇంతవరకు ఆయన తన రాజకీయ వారసుల్ని ఎక్కడా ఫోకస్ చేయలేదు. ఆయన కుమారులు, కోడళ్లు రాజకీయంగా ఎలాంటి పదవులు అనుభవించలేదు. 2014 ఎన్నికల సమయంలో అవే తనకు చివరి ఎన్నికలని ప్రకటించిన సందర్భంలోనూ ఆయన వారసత్వ ప్రస్తావన తేలేదు. అయితే ఆ అసెంబ్లీ ఎన్నికల్లో చివరిసారిగా జగిత్యాల ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన తిరిగి 2018, 2023లో పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఎన్నికలొచ్చిన ప్రతిసారి ఇవే తనకు చివరి ఎన్నికలనటం, తరువాత పోటీ చేయటం జీవన్ రెడ్డికి అలవాటేనని జగిత్యాల వాసులు బహిరంగంగానే అంటుంటారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండి ఆ పార్టీ గ్రాఫ్ పీక్ లో ఉన్నప్పుడు కాంగ్రెస్ నుంచి పెద్ద ఆయన ఎమ్మెల్సీగా గెలవగలిగారు. అప్పటి ప్రభుత్వంపై శాసన మండలిలో ఒంటరి పోరాటం చేశారు. ఆ క్రమంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ లోకి రావాలని స్వయంగా ఆహ్వానించినా కూడా జీవన్ రెడ్డి అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఇక కాంగ్రెస్ నుంచి బయటకొచ్చాక ఆయన బీఆర్ఎస్ లో చేరటం దాదాపు ఖాయమైందంట. ఒకప్పుడు అదే పార్టీపై నిప్పులు చెరిగి ఇప్పుడు తిరిగి మళ్లీ బీఆర్ఎస్ వైపే చూస్తుండటం జీవన్ రెడ్డిని తీవ్ర విమర్శ పాలు చేస్తోంది.
జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో తెగదెంపులు చేసుకున్నాక బీఆర్ఎస్ పెద్దలు బీజేపీ ఎంపీ అరవింద్ లాంటి వారు టచ్ లోకి వెళ్లి వెల్కమ్ చెప్పారన్న ప్రచారం ఉంది. అయితే ఇప్పుడు జీవన్ రెడ్డి మాత్రం కారెక్కటానికే సిద్ధమవుతున్నారట. ఇప్పుడున్న పరిస్థితుల్లో తన పదవుల కంటే తన వారసుల తెరంగేట్రం ముఖ్యమని ఆ దిశగా కార్యాచరణ చేసుకుంటున్నారట. ఇప్పటికే గులాబీ పెద్దలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులతో జరిగిన భేటీల్లో పెద్దాయనకు స్పష్టమైన హామీలు లభించాయట. బీఆర్ఎస్ లోకి వస్తే ఆయనకు పార్టీ సెక్రటరీ జనరల్ పదవితో పాటుగా వచ్చేసారి రాజ్యసభ అవకాశం ఇస్తానని మాటిచ్చారట. ఇక ఆయన రాజకీయ వారసురాలిగా జీవన్ రెడ్డి చిన్న కొడుకు రఘువీర్ రెడ్డి సతీమణి చరిష్మా రెడ్డికి వచ్చే ఎన్నికల్లో జగిత్యాల టికెట్ ఇస్తామని హామీ లభించిందట. చరిష్మా రెడ్డి రాజకీయ భవిష్యత్ అంతా తామే చూసుకుంటామని బీఆర్ఎస్ పెద్దలు మాటివ్వటంతో ఆయన కారెక్కటానికి సిద్ధమైనట్లు టాక్ నడుస్తోంది. ఇప్పుడు జీవన్ రెడ్డి రాజకీయ వారసురాలిగా చరిష్మా రెడ్డి పేరు ప్రధానంగా ఫోకస్ అవుతుంది. చాలా రోజుల నుండి ఇంట్లో మామయ్య జీవన్ రెడ్డి బాగోగులు, కార్యకర్తల వ్యవహారాలు చరిష్మా రెడ్డి చూసుకుంటున్నారట. ఆమె ఉన్నత విద్యావంతురాలవ్వటం రాజకీయంగా కలిసి వచ్చే అంశమంటున్నారు. ఇటీవల జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో జీవన్ రెడ్డి అనుచరులకు కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడంతో ఇండిపెండెంట్లుగా పోటీ చేశారు. వారి తరపున తనదైన శైలిలో ప్రచారం చేసిన చరిష్మా రెడ్డి నలుగురిని కౌన్సిలర్లుగా గెలిపించుకోవడంతో మామయ్యకు తగ్గ కోడలుగా ఆయన అనుచరుల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. చరిష్మా రెడ్డికి గత అసెంబ్లీ ఎన్నికల తరువాత జగిత్యాల నియోజకవర్గంలో రాజకీయంగా చురుగ్గా ఉంటున్నారు. ఆ క్రమంలో వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన జరిగినా జరగకపోయినా జగిత్యాల నుంచి చరిష్మా రెడ్డిని బరిలోకి దించేలా జీవన్ రెడ్డి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారట. బీఆర్ఎస్ కూడా జీవన్ రెడ్డి కండిషన్లకు ఒప్పుకుని గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తన రాజకీయ వారసురాలిగా కోడలు చరిష్మా రెడ్డిని ప్రకటించడానికి సిద్ధమవుతున్నారట. అంటే ఇటీవల పండుగ ఫ్లెక్సీల్లో ఒంటరిగా కనిపించిన జీవన్ రెడ్డి త్వరలోనే గులాబీ కండువా కప్పుకుని తన వారసురాలితో కలిసి ప్రజల ముందుకొస్తారన్నమాట.